హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బెంగళూరు నుంచి మళ్ళీ మంచిర్యాలకి అయితే వెళ్తున్నా. మనం ఇప్పటివరకు ట్రావెల్ చేసింది ఆర్ఎన్ ట్రావెల్స్లో. ఈసారి నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పి, సో ముందు కూడా నేను ఆల్రెడీ చెప్పినా కదా, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కూడా ట్రై చేద్దామని చెప్పి. సో ఖచ్చితంగా ట్రై చేద్దామని చెప్పిన, అట్లనే ఇప్పుడు ట్రై చేస్తున్నా కూడా. ఆల్రెడీ నేను సీట్ బుక్ చేసుకున్నా బెంగళూరు నుంచి మంచిర్యాలకి. సో ఇప్పుడు మనం వెళ్ళే బస్సు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్, అది 5:45కి అయితే ఉంది. హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నా నేను. టైం ఇప్పుడు 5:40 అవుతుంది. మన వెనకాల ఉంది కదా, ఇదే మల్టీప్లెక్స్ అన్నట్టు. సో ఇక్కడికే మన మార్నింగ్ స్టార్ బస్ అయితే వస్తుంది. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది, జనాలు కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఈవినింగ్ కదా, బస్ అయితే బోర్డింగ్ టైం 5:45, ఇప్పుడు 5:41 అవుతుంది. చూద్దాం మరి ఏ టైంకి వస్తాయని చెప్పి. ఆల్రెడీ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బాగానే స్టార్ట్ అయిపోయినాయి బెంగళూరు నుంచి. మార్నింగ్ స్టార్ బస్ అయితే వచ్చింది. బస్సు వచ్చింది, ఎక్కేస్తున్నాం. సో బస్సు లోపల ఏ విధంగా ఉంటుంది మొత్తం మనకి. మన సీట్ వచ్చేసి ఇదే లాస్ట్ సీటు మనది. ఇది E2 అప్పర్ బెర్త్, ఇదే అన్నమాట. చూడండి. సో మన ఆరెంజ్ ట్రావెల్ బస్కి ప్లస్ మార్నింగ్ స్టార్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంటే నేను కొంచెం ఈ రకంగా ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానికంటే కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. మనకు టికెట్ ప్రైస్ కూడా తక్కువనే. బట్ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది కొంచెం డిలే చేస్తుందని చెప్పి రేటింగ్లో అయితే రాసిండ్రు, కొంచెం లేట్గా వెళ్తుందని చెప్పి. సో చూద్దాం మరి, మనకు పర్ఫెక్ట్ టైంకి ఎగ్జాక్ట్లీ 9:45 అవుతుంది. మరి 9:45కి ఏరుకుంటుందా, కొంచెం లేట్ అవుతుందా చూద్దాం మనం. సో బస్సు అయితే లుక్ చూడండి. బస్సులో ఈ విధంగా ఉంటుంది. మొత్తం అప్పర్ లోయర్ బెర్త్లు. సో ఇటు సైడ్ 2 సీట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి 20 ఉంటాయి. సింగిల్ సైడ్ మొత్తం అప్పర్ లోయర్ కలిపి 10 అయితే ఉంటాయి. పైన 5 కింద 5. సో ఇవి పైన 10 కింద 10, మొత్తం కలిపి 30 అయితే ఉంటాయి. సో దీని ఇంటీరియర్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఈ LED లైట్స్ ప్లస్ స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ ఏసీ అడ్జస్టబుల్ ఉంటుంది. సో ఇక్కడ హెడ్ దగ్గర ప్లస్ అక్కడ లెగ్ రూమ్ దగ్గర మనకి లగేజ్ పెట్టుకోవడానికి సో ఇట్లా స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ అందులో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఇందులో బ్యాగ్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. సో కర్టన్స్ అయితే ఉంటాయి మనకి, ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఇది. సో ఇక్కడ మనకు పట్టి ఉంటుంది ఒకటి సపోర్ట్గా, ఐరన్ రాడ్ లాంటిది. సో ఇక్కడ ఇవి కూడా ఉంటాయి మనకి కింద పడకుండా. ప్లస్ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లస్ ఇక్కడ సాకెట్ ప్లస్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ రీడింగ్ లైటు, మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. సో వేరే బ్యాక్ సీట్ కదా, వచ్చినప్పుడు ఇట్లా సీట్ కొరికి బయట వ్యూ అయితే చూసుకుంటూ ఉండొచ్చు. సేమ్ మన కార్లో ఉన్నట్టు ఉంటుంది సీటు ఈ రకంగా. బస్ లోపల ఇంటీరియర్ అయితే బాగుంది. ఇప్పటివరకు మనం ట్రావెల్ చేస్తే ఎక్కువ శాతం మొత్తం ఆర్ఎన్ ట్రావెల్స్ని. సో ఆర్ఎన్ ట్రావెల్స్ అయితే నాకు అంటే సీటింగ్ పర్పస్ మాత్రం దానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తా ఖచ్చితంగా. ఏసీ పరంగా కానీ ప్లస్ లైటింగ్స్, అంటే అన్ని బస్సులలో లైటింగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ సైడ్ లైట్ ఉంటుంది అనుకున్నాను, ఇక్కడ సైడ్ అయితే లైట్ మనకు లేదు. సో ఇక్కడ సైడ్ అయితే ఉంది. ఇక్కడ చూసింటాయి ఇవి ఇట్లా ఈ రాల్స్ అయితే ఉన్నాయి పక్కకు పడకుండా. ఆ బస్కి అయితే మనకి ఇక్కడ కవరింగ్ అయి ఉంటుంది, మనం ఇట్లా ఊరగచ్చు అన్నట్టు. ఇన్ కేసు నిద్రలో మనం పడుకున్నా కూడా అటు పక్కకు జరిగిన మనకు అటు కొంచెం ప్రొటెక్షన్ లాగా ఒకటి ఉంటుంది. సో దీనికైతే మొత్తం అందరికి ఇట్లా ఉన్నాయి. సో ఇట్లుంది సీటింగ్ ఇవ్వండి, ఇట్లా సేమ్ మనం కార్లో కూర్చుంటాం చూసిండ్రా. సో అదే విధంగా ఉంది, ఇట్లా ఊరగచ్చు అన్నట్టు. కర్టన్స్ అయితే వేసుకున్నాం మొత్తం కంప్లీట్గా. ఆల్రెడీ మనం ఈ రూట్లలో ఇప్పటివరకు బ్లాగ్స్ చాలా చేసినాం. జస్ట్ ఈ బస్సులో జర్నీ ఎట్లుంటుంది, దీని టైమింగు, దీని రివ్యూ అయితే మీకు ఇస్తాం కంప్లీట్గా. ఇక మనం వెళ్ళేది ఎట్లయినా అనంతపూర్, కర్నూలు, తర్వాత మళ్ళీ తెలంగాణ ఎంటర్ అయిపోతే షాద్నగర్, జడ్చర్ల, హైదరాబాదు, కరీంనగర్, మంచిర్యాల, ఈ రూట్ నుంచే వెళ్తాం. మనకు కొత్తగా వేరే రూట్స్ అయితే ఏం లేవు, రెగ్యులర్ రూటే. కానీ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. కరెక్ట్ మనకు ఇది స్టార్ట్ అయ్యేది బెంగళూరు నుంచి ఎండ్ అయిపోయి మంచిర్యాల వరకు. మనం స్టార్టింగ్ ఎండింగ్ అయితే పోతున్నాం. మొత్తం మనం ట్రావెల్ చేసేది 16 అవర్స్ జర్నీ ప్లస్ అంటే ఇక్కడ నుంచి అయితే 850 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది బెంగళూరు నుంచి మంచిర్యాలకి. సో మనం 850 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మధ్య మధ్యలో ఆపితే డిన్నర్ చేస్తాం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం. మొత్తం కర్టన్స్ అయితే వేసేసినాయి. నేను ఇవి ఓపెన్ చేసుకున్నా. సో మనకు కప్పుకోవడానికి బ్లాంకెట్ అయితే తెచ్చిండ్రు. దీనిపైన ఏం లేదు, డైరెక్ట్ మన సీట్ కవర్లు ఉంటాయి చూసిండ్రా, సేమ్ అట్లే ఉంది. మనకు మెత్త కూడా ఉంది. సో టైం ఇప్పుడు 7:15. మనం ఇంకా బెంగళూరులోనే ఉన్నాం. మన బస్సుకి 1.5 అవర్ అయితే అవుతుంది. ఆ 1.5 అవర్లో మనం ఎక్కిన స్టాప్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు 18 కిలోమీటర్స్.
సో 18 కిలోమీటర్లు తిరిగింది బస్సు, గంటన్నర పట్టింది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అంటే ఓపెన్ చేసామనుకోండి మొత్తం నెగిటివ్ రివ్యూస్, బాగా లేట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు, అది అని చెప్పి చాలా ఉన్నాయి రివ్యూస్ అయితే. సో మనం ఇప్పుడు వెళ్ళిన దాన్ని బట్టి, మనం చేరుకున్న దాన్ని బట్టి నేను కూడా మంచి గట్టి రివ్యూ ఇస్తాను, మీకు కూడా చెప్తా. ఇది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి కావాలని నేను ఇందులో ఎక్కిన, ఎందుకంటే మనం ఒకసారి ఫేస్ చేస్తేనే నెక్స్ట్ టైం ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది, నేను కూడా డిసైడ్ అవ్వచ్చు మళ్ళీ ఇది ఎక్కచ్చా ఎక్కరాదా అని చెప్పి. టైం ఇప్పుడు 7:55. సో మనం బెంగళూరు చేతి వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక 30 minutes అయితే బస్సు ఒక దగ్గర ఆపిండు, ఎందుకంటే కొంతమంది ప్యాసింజర్స్ అయితే ఎక్కిండు. ఇక్కడ అనిపిస్తున్న లైటు వస్తలేదు, అట్లా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా, సో అది కూడా పనిచేస్తలేదు. బస్సు చూడడానికి కొత్తగా ఉంది, మంచిగా ఉంది, కానీ వెయిట్ ఇంపార్టెంటే ప్లస్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంటే, అవి రెండైతే వర్క్ చేస్తలేవు. సో నేను వచ్చిన ఆర్ఎన్ ట్రావెల్స్ బస్సులో అట్లీస్ట్ మనకు ఛార్జింగ్ పాయింట్ అన్న వర్క్ చేసింది. సో డైరెక్ట్ కేబుల్తో పెట్టుకున్నాం మనం, ఎందుకంటే సాకెట్స్ అయితే పనిచేయలేదు దాంట్లో. ఇందులో అయితే ఉన్నదే ఇది ఒకటి, ఇదిగోండి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 8:08 అవుతుంది, మనం బెంగళూరు టోల్గేట్ అయితే దాటేసినాం. సో టైం ఇప్పుడు 9:10 అవుతుంది. డిన్నర్ బ్రేక్ అని చెప్పి బస్సు అయితే ఆపిండు. సో బస్సు కూడా వచ్చేటప్పుడు స్లోగానే వస్తుంది, మరి స్పీడ్గా ఏం వస్తలేదు. డిన్నర్ బ్రేక్, ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం గంగోత్రి హోటల్ దగ్గర అయితే ఉన్నాం. సో టైం ఇప్పుడు 9:31 అయితే అవుతుంది. ఇదే మన బస్, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్. ప్రతిసారి ఆర్ఎన్ ట్రావెల్స్ ఎక్కి ఈసారి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఎక్కేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేనైతే ఇంతకుముందే కడుపుండా బిర్యానీ తిన్నా 6 months ఏగో. మనం అప్పుడు ఇదే హోటల్లో తిన్నాము, అప్పుడు నాకు బాగా నచ్చిన టేస్టు. ఇప్పుడు మాత్రం అస్సలు నచ్చలేదు, బిర్యానీ ఏం బాగాలేదు. ట్రావెల్ చేసే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ పవర్ బ్యాంక్స్ అయితే తెచ్చుకోండి. ఈ ఛార్జింగ్ పెట్టుకుందామంటే మనకు సాకెట్లు అయితే ఏం పనిచేస్తలేవు. నిన్న బస్సులో కూడా అంతే అయింది. సో పవర్ బ్యాంక్స్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. సో ప్రతి ఒక్కటి క్యారీ చేయండి. దీనిలో దుప్పట్లు ఉంటాయి కానీ అందరూ యూజ్ చేసినవి ఉంటాయి కదా. ఇప్పుడు ఏ బస్సులో అయినా కూడా అంటే వాటిని వాష్ చేస్తారో లేదో తెలియదు, ఎప్పుడు వాష్ చేస్తారో తెలియదు, నీట్గానే కనిపిస్తాయి కావచ్చు కానీ ఆల్రెడీ కంటిన్యూగా వాడుతూనే ఉంటారు. సో ఎవరైనా లగేజ్ తెచ్చుకుంటే ఇట్లా దుప్పట్లే కానీ, సో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్యారీ చేస్తే క్యారీ చేసుకోండి, మీ ఇష్టం. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు కడుపుండా అయినా కాబట్టి హైగా నిద్రపోతా. ఏం లేదు, మనం పోయడం అనంతపూర్, కర్నూలు, తర్వాత డైరెక్ట్ తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. జడ్చర్ల, షాద్నగర్, తర్వాత హైదరాబాదు, కరీంనగర్, ఇదే రూటు. అక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ ట్రావెల్. సో ఇప్పుడే 3 బస్సులు అయితే వచ్చినాయి చూడండి, వెనకాల చాలా బస్సులు వస్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయలుదేరుతాం. ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ 2 వచ్చినాయి, అవి 2 వెళ్తాయి. ఇది మంచిర్యాలకి వెళ్తుంది, ఇది కూడా మంచిర్యాలకి వెళ్తుంది. మనం ఎక్కుదాం, వెళ్ళిపోదాం. ఇక టైం ఇప్పుడు 11:30 అవుతుంది. మనం అనంతపురం డిస్ట్రిక్ట్ దాటి ఈ కాశీపల్లి టోల్గేట్ దాటేసాం ఇంతకుముందే. సో ఇంటర్వ్యూల కోసం అని చెప్పి బస్సు ఏదో ఆపిండు, నేను ఇంకేం నిద్ర అవ్వలేదు. నెక్స్ట్ కర్నూలు ఉంది. సో ఇంకా మనం ఏపీలోనే ఉన్నాం. కర్నూలు దాటిన తర్వాత మరి తెలంగాణ బార్డర్ ఎంటర్ కావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 4:20 అవుతుంది. సో మనమైతే హైదరాబాద్లో ఉన్నాం. చూడండి, నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే కొంచెం తొందరగా వచ్చినాము. వచ్చేటప్పుడు నేనైతే కంప్లీట్గా నిద్రపోయినా, మంచి నిద్ర పట్టింది నాకైతే. ఫ్రెండ్స్ టైం 5:30 అవుతుంది. సో మనం సిటీ దాటేస్తున్నాం చూడండి, రింగ్ రోడ్ దాటేసినాం ఆల్రెడీ. సో ఇది హైదరాబాద్ టు మంచిర్యాల హైవే. టైం ఇప్పుడు 6:39 అవుతుంది. పేట దాటి ఇప్పుడే వచ్చేసినాం ఇటు. సో ఇప్పటివరకు నేను చేసిన ట్రావెలింగ్ ఫస్ట్ టైం అన్నమాట ఇది, కొద్దిసేపు నిద్రపోవడం. ఆల్రెడీ తెల్లరింది, ఇంటర్వ్యూ అన్నాడు ఇప్పుడు, అందుకోసం అని చెప్పి బస్సు ఆపేసిండు. తొందరగా తీసుకొచ్చిండు, అంటే నైట్ లేట్గా వచ్చింది అనుకున్నాం కానీ ఇక నేను నిద్ర అయినా కదా, మరి ఎక్కడ స్పీడ్ కవర్ చేసిండో తెలియదు కానీ మంచి స్పీడ్ అయితే పట్టుకొచ్చిండు. ఇప్పుడు టైం 7:33. సో మనం కరీంనగర్లో ఉన్నాం. సో కరీంనగర్లో దిగే వాళ్ళు ఉన్నారు, బస్ ఆపిండి ఇంతకుముందు. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 8:40 అవుతుంది. సో ఇప్పుడే గోవర్ధన్ చేరుకున్నాం. మంచిర్యాల వెళ్ళేసరికి ఇంకో 1/2 hour అవుతుంది. అది మన మంచిర్యాల రింగ్ రోడ్, అది కొత్తగా అవుతుంది చూడండి. ఫస్ట్ టైం మంచిర్యాలకి రింగ్ రోడ్ వస్తుంది మొత్తానికి. సో సీదా బెల్లంపల్లికి వెళ్ళిపోవచ్చు ఇట్లానే, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చంద్రపూర్. ఇప్పుడైతే ఈ రూట్ యూజ్ చేస్తున్నారు, అది అయిందంటే అటు నుంచే తిరిగి వెళ్ళిపోతారు సీదా. అయితే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 9 అవుతుంది. సో మనం మంచాలకి అయితే వచ్చేసినాం. సో మొత్తానికి అయితే ఒక 45 minutes ముందే మనం అయితే దిగుతున్నాం. వీళ్ళు 9:45 అన్నారు, కానీ 9 అవుతుంది కదా. సో ముందే దిగుతున్నాం మనం.
ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ముందే వచ్చింది. నైట్ బయలుదేరేటప్పుడు లేట్ అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ ఫాస్ట్ వచ్చేసినాం. అండ్ మొత్తానికి మనం స్టాప్లో దిగిపోతున్నాం. మనం బస్ అయితే దిగిపోయినాం. ఇదే లాస్ట్ ఇక బెంగళూరు టు మంచిర్యాల బ్లాగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్లో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో కంపల్సరీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, అట్లనే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అడగండి. అట్లే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మరి బస్ కూడా వెళ్ళిపోతుంది ఇక.